ఓం నమో నారాయణాయ. సంక్రాంతి పండుగలో మొదటి రోజైన భోగినాడు చిన్నపిల్లలకు భోగిపళ్ళు పోయడం మన తెలుగు సాంప్రదాయంలో ఒక ముఖ్యమైన వేడుక. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, ప్రాముఖ్యత మరియు ఆచరించే విధానాలు ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. భోగిపళ్ళు అంటే రేగిపళ్ళు అని అర్థం. భోగి పండుగ రోజు సాయంత్రం చిన్నపిల్లలకు తలపై రేగుపళ్ళు, పూలు, నాణేలు కలిపి పోస్తారు. దీనినే భోగిపళ్ళు పోయడం అంటారు. ఈ వేడుక ద్వారా పిల్లలకు పెద్దల ఆశీర్వాదాలు లభిస్తాయి మరియు వారిపై ఉన్న చెడు దృష్టి తొలగిపోతుందని నమ్ముతారు. ఈ వీడియోలో భోగిపళ్ళు ఎందుకు పోయాలి, ఎలా పోయాలి, ఏ సమయంలో పోయాలి, ఏ వయసు పిల్లలకు పోయాలి, ఆనవాయితీ లేనివారు భోగిపళ్ళను వేయొచ్చా మొదలైన విశేషాలు చూద్దాం. రేగిపండును సంస్కృతంలో బదరీ ఫలం అంటారు. నరనారాయణులు బదరీకవనంలో తపస్సు చేసినప్పుడు దేవతలు వారిపై బదరీ ఫలాలను కురిపించారంట. దీనికి ప్రతీకగా పిల్లలను సాక్షాత్తు నారాయణుడిగా భావించి ఈ పళ్ళు పోస్తారు. ఇంకా రేగుపండు ఎరుపు రంగులో గుండ్రంగా సూర్యుడిని పోలి ఉంటుంది. దీనిని అర్కఫలం అని కూడా అంటారు. సూర్యుడి అనుగ్రహం పిల్లలకు కలగాలని ఇది చేస్తారు. పిల్లలకు ఉండే నరఘోష, దిష్టి దోషాలు పోవటానికి రేగుపళ్ళు పోయడం ఒక పరిహారంగా భావిస్తారు. తలపైన బ్రహ్మరంధ్రం ప్రేరేపితమై పిల్లలు జ్ఞానవంతులు అవుతారని కూడా ఒక నమ్మకం. ఈ భోగిపళ్ళను ఆచారం ఆనవాయితీ లేకపోయినా పిల్లలకు దృష్టి దోషాలు తొలగించడానికి పోయవచ్చు. భోగిపళ్ళను 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు పోయవచ్చు. కొంతమంది 12 ఏళ్ల వరకు కూడా వాళ్ళ ఆచారం ప్రకారం పిల్లలకు భోగిపళ్ళు పోస్తారు. మగపిల్లలకు 30 రోజులు, ఆడపిల్లలకు 40 రోజులు దాటితే భోగిపళ్ళు పోసుకోవచ్చు. అయితే వారికి పోసేటప్పుడు మెత్తగా తలపైన పళ్ళను పెట్టి తీసేయాలి. మొదటిసారి భోగిపళ్ళు పోస్తే పిల్లలకు వయసు బేసి సంఖ్యలో ఉండే విధంగా చూసుకోవాలి. సంవత్సరం లోపు వయసు ఉండే పిల్లలకు అయితే అవేమీ చూడనవసరం లేదు. భోగిపళ్ళను సూర్యాస్తమయ సమయానికి ముందే పోయాలి. కాబట్టి సాయంత్రం 5 నుండి 5:30 సమయంలో పోస్తే మంచిది. ఒక పళ్ళెంలో రేగిపళ్ళు, చెరుకు ముక్కలు, అక్షింతలు, బంతి చేమంతి పువ్వుల రేకలు, చిల్లర నాణాలు, నానపెట్టిన శనగలు కలుపుకోవాలి. ముందుగా శ్రీ మహావిష్ణువుని పూజించి నైవేద్యం పెట్టుకోవాలి. భోగిపళ్ళను స్వామి ముందు పెట్టి నమస్కరించి దీపారాధన చేయాలి. పిల్లలకు తలంటి కొత్త బట్టలు వేసి తూర్పుముఖంగా పీట మీద లేదా కుర్చీలో కూర్చోబెట్టాలి. మీ ఇంట్లో ఉండే చిన్న బాలకృష్ణుని విగ్రహానికి ముందుగా భోగిపళ్ళు పోయాలి. తర్వాతే పిల్లలకు పోయాలి. ఒక పిడికెడు భోగిపళ్ళు తీసుకొని 3 సార్లు సవ్య దిశలో, 3 సార్లు అపసవ్య దిశలో తలపైన తిప్పి దిష్టి తీసి భోగిపళ్ళను పోయాలి. ముందుగా తల్లి భోగిపళ్ళను పోయాలి. తర్వాత ఇంట్లో పెద్దవాళ్ళు పోయాలి. ఆ తర్వాత ఇంటికి వచ్చిన పేరంటాలు పోయవచ్చు. భోగిపళ్ళను పిల్లల తలపై నుండి కిందకు జారేలా పోయాలి. ఈ విధంగా చేస్తే దిష్టి పోయి ఆ శ్రీమన్నారాయణుని ఆశీస్సులు పిల్లలకు కలుగుతాయి. అందరూ పోసిన తర్వాత వచ్చిన పెద్దలు అందరూ పిల్లలను ఆశీర్వదించి పిల్లలకు హారతిని ఇవ్వాలి. వచ్చిన పేరంటాలకు కార్యక్రమం పూర్తి అయిన తర్వాత తాంబూలం ఇవ్వాలి. వచ్చిన పిల్లలకు చాక్లెట్లు, చిన్న స్టేషనరీ వస్తువులు మనకి వీలున్న విధంగా ఇవ్వవచ్చు. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే పోసిన భోగిపళ్ళలో పళ్ళు తినకూడదు. వాటిని పశువులకు తినిపించాలి లేదా పారే నీటిలో వదిలేయాలి. నాణాలను ఎవరికైనా పేదవాళ్లకు ఇవ్వవచ్చు. ఈ విధంగా భోగిపళ్ళు పోసి మీ పిల్లలకు దిష్టి దోషాలు, బాలారిష్టాలు తొలగించండి. వారెప్పుడూ ఆరోగ్యంగా, జ్ఞానవంతులుగా ఉండాలని, వారికి ఆ శ్రీమన్నారాయణి, శ్రీ మహాలక్ష్మి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.